హాయ్ ఫ్రెండ్స్, మీరు షజామ్ మూవీని చూసారా? మీరు ఇంకా మూవీని చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇది ఒక మంచి ఫ్యామిలీ సూపర్ హీరో మూవీ. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్లయితే ఈ మూవీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ మూవీలో మీకు ఇష్టమైన సీన్ ఏదో కూడా తెలపండి. ఈరోజు నేను ఈ వీడియోలో షజామ్ మూవీలోని ఎండ్ సీన్ని అలాగే పోస్ట్ క్రెడిట్ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్లు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం ఈ మూవీలోని ఎండ్ సీన్ గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో ఫ్రెడ్డీపై కొంతమంది బుల్లీస్ గొడవ పడుతూ ఉంటారు. దాంతో తనకు షజామ్ తెలుసని చెప్తాడు. అయితే అది వాళ్ళు నమ్మరు. నీకు తెలిస్తే ఆ హీరోని తీసుకొని రమ్మని అంటాడు. దాంతో ఫ్రెడ్డీ అతను రేపు స్కూల్ లంచ్ టైంలోకి ఇక్కడికి వస్తాడని చెప్తాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ బిల్లీ బ్యాట్సన్కి షజామ్గా మరి లంచ్ టైంకి రమ్మని చెప్తాడు. కానీ బిల్లీ బ్యాట్సన్ ఆ విషయాన్ని మర్చిపోవడంతో తన స్కూల్లోని పిల్లలందరూ కూడా తనని ద్వేషిస్తారు. అయితే మూవీ చివరిలో ఫ్రెడ్డీ స్కూల్ లంచ్ టైంలో తన ఫోస్టర్ బ్రదర్స్ అలాగే సిస్టర్స్ అందరూ ఒకచోట కలుసుకుంటారు. అలాగే బిల్లీ బ్యాట్సన్ షజామ్గా మారి వారి ముందుకు వస్తాడు. దాంతో స్కూల్లోని పిల్లలు తిరిగి ఫ్రెడ్డీని ఇష్టపడతారు. అయితే ఇక్కడ షజామ్ ఫ్రెడ్డీకి అలాగే స్కూల్లోని పిల్లలందరికీ ఇంకో సర్ప్రైజ్ కూడా ఇస్తాడు. నేను ఇక్కడికి నా ఫ్రెండ్ని కూడా తీసుకువచ్చానని చెప్తాడు. గెస్ట్ చేయండి ఎవరో? అఫ్కోర్స్ సూపర్ మ్యాన్. కానీ ఈ సూపర్ మ్యాన్ క్యామెరా రోల్ కేవలం బాడీ వర్క్ మాత్రమే చూపిస్తారు, హెడ్ని చూపించరు. అలాగే ఇక్కడ సూపర్ మ్యాన్గా మనకు కనిపించింది ఇంతకుముందు సూపర్ మ్యాన్ పాత్ర పోషించిన హెన్రీ క్యావిల్ కాదు. నిజానికి డీసీ సూపర్ మ్యాన్ మీద మూవీస్ కొన్ని సంవత్సరాల వరకు తీయబోవడం లేదు. ఎందుకంటే డీసీ 2022 వరకు రిలీజ్ అవబోయే సినిమాలను అనౌన్స్ చేసింది. వీటిలో బ్లాక్ యాడమ్, బర్డ్స్ ఆఫ్ ప్రే, వండర్ ఉమెన్ 2, ది బ్యాట్మ్యాన్, సూసైడ్ స్క్వాడ్ 2, ది ఫ్లాష్, ఆక్వామ్యాన్ 2 మూవీస్ ఉన్నాయి. అయితే మనం ఫ్యూచర్లో తప్పకుండా షజామ్, సూపర్ మ్యాన్ ఇద్దరిని ఒకే మూవీలో చూడవచ్చు. జస్టిస్ లీగ్ మూవీకి సీక్వెల్ కూడా ప్లాన్లో ఉంది. కానీ ఈ మూవీ రావడానికి కూడా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అలాగే ఇప్పుడు ఈ మూవీలోని పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి చూద్దాం. ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లో డాక్టర్ శివానా జైల్లో తన సెల్లో ఉంటాడు. ఆ సెల్లో అతనితో ఎవరో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎవరో కనపడరు. అయితే డాక్టర్ శివానా సెల్కి ఉన్న విండో వైపు చూస్తాడు. అక్కడ అతనికి ఒక 2 ఇంచ్ గొంగళి పురుగు కనబడుతుంది. అదే మాస్టర్ మైండ్. డీసీ సూపర్ విలన్స్లలో మాస్టర్ మైండ్ కూడా ఒకడు. అంతేకాదు ఇతను మాన్స్టర్ సొసైటీ ఆఫ్ ఈవిల్కి లీడర్ కూడా. ఈ గ్రూప్లో చాలామంది విలన్స్ ఉంటారు. ఇది వీనస్ గ్రహం మీద నుంచి భూమిని కంకోర్ చేయడానికి వచ్చిన ఒక ఏలియన్. అలాగే ఈ మాస్టర్ మైండ్కి హిప్నోటైజ్, మైండ్ కంట్రోల్, సూపర్ స్పీడ్ పవర్స్ కూడా ఉన్నాయి. ఇది మనకు ఈ మూవీ స్టార్టింగ్లో కూడా కనిపిస్తుంది. ఈ మూవీలో స్టార్టింగ్లో విజార్డ్ యంగ్ శివానాను తన దగ్గరికి రప్పించుకున్నప్పుడు ఆ రాక్ ఆఫ్ ఎటర్నిటీలో ఒక చిన్న గ్లాస్లో ఈ మాస్టర్ మైండ్ బంధించబడి ఉంటుంది. అయితే బిల్లీ బ్యాట్సన్ ఆ విజార్డ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గ్లాస్ బాక్స్లో ఆ మాస్టర్ మైండ్ కనిపించదు. అయితే మూవీలో 7 డెడ్లీ సీన్స్ తప్పించుకున్నప్పుడే అది కూడా తప్పించుకుని ఉండవచ్చు. అలాగే ఇది డాక్టర్ శివానాతో మాట్లాడుతూ 7 realms గురించి చెప్తుంది. ఈ 7 రాజ్యాలు ఏమిటంటే ది ఫన్ ల్యాండ్స్, ది ఎర్త్ ల్యాండ్స్, ది గేమ్ ల్యాండ్స్, ది వోజండర్ ల్యాండ్స్, ది డార్క్ ల్యాండ్స్, ది మాన్స్టర్ ల్యాండ్స్ మరియు ది వైల్డ్ ల్యాండ్స్. ఈ 7 రాజ్యాలు కూడా విజార్డ్ ఉన్న ప్లేస్ రాక్ ఆఫ్ ఎటర్నిటీని కలుపుకొని ఉంటాయి. ఈ మూవీలో షజామ్ అలాగే అతని ఫోస్టర్ బ్రదర్స్ అలాగే సిస్టర్స్ రాక్ ఆఫ్ ఎటర్నిటీ నుంచి బయటికి తప్పించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని డోర్స్ కనిపిస్తాయి. వాళ్ళు తప్పించుకోవడానికి ఆ డోర్స్ని ఓపెన్ చేస్తారు. కానీ ఆ డోర్స్లలో డిఫరెంట్ డైమెన్షన్స్ ఓపెన్ అవుతాయి. ఆ డోర్స్ వేరే గ్రహాలకి, వేరే యూనివర్స్కి పోర్టల్గా ఉన్నాయి. అయితే ఈ 7 ల్యాండ్స్కి చేరుకోవాలంటే ఆ రాక్ ఆఫ్ ఎటర్నిటీలోనే ఒక ట్రైన్ ఉంటుంది. కేవలం ఆ ట్రైన్ ద్వారా మాత్రమే ఆ 7 మ్యాజిక్ ల్యాండ్స్ని చేరుకోగలరు. డాక్టర్ శివానా, మాస్టర్ మైండ్ కలిసి ఈ మ్యాజిక్ ల్యాండ్స్ని కన్క్వర్ చేయాలని అనుకుంటారు. అయితే ఈ మ్యాజిక్ ల్యాండ్స్ గురించి పెద్దగా కామిక్స్లలో చూపించలేదు. ఇప్పటివరకు ఈ మ్యాజిక్ ల్యాండ్స్కి సంబంధించి ఒక మ్యాప్ మాత్రమే బయటికి వచ్చింది. అలాగే రాబోయే షజామ్ మూవీలలో మనం ఈ 7 రాజ్యాలను కూడా చూడవచ్చు. అయితే ఇవన్నీ ఒక మూవీలో చూపించడం సాధ్యం అవ్వదు. కాబట్టి మనం షజామ్ యూనివర్స్ నుంచి కొన్ని మూవీస్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ మూవీలోని ఇంకో ఎండ్ క్రెడిట్ సీన్ గురించి కూడా చూద్దాం. ఇది ఒక ఫన్నీ సీన్. షజామ్కి సూపర్ మ్యాన్ లాంటి పవర్స్ ఉండడంతో అతనికి మిగిలిన జస్టిస్ లీగ్ హీరోస్ లాగా పవర్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేస్తాడు ఫ్రెడ్డీ. షజామ్ని ఫిష్తో మాట్లాడమని ఫ్రెడ్డీ చెప్తాడు. అప్పుడు అది వర్క్ అవ్వదని, ఇది అంత కూల్ పవర్ కాదని చెప్తాడు షజామ్. అప్పుడు ఫ్రెడ్డీ ఏమో మేబీ నువ్వు ఒక పెద్ద ఫిష్ ఆర్మీని నీ కోసం యుద్ధం చేసేలా చేసుకోవచ్చు కదా అని అంటాడు. అప్పుడు షజామ్కి ఆక్వామాన్ గుర్తుకు వస్తాడు. ఈ సీన్లో ఫ్రెడ్డీ ఆక్వామాన్ సింబల్ ఉన్న టీషర్ట్ వేసుకొని ఉంటాడు. ఈ మూవీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.